ఓ విలేకరిని నిర్బంధించి తీవ్రంగా కొట్టి ముదిరాజు కులాన్ని తీవ్ర అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా ముదిరాజ్ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిపై గుండారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు బైఠాయించి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజులకు క్షమాపణలు చెప్పాలని సర్పంచ్ ఆకుల ఓతెల్లో డిమాండ్ చేశారు. ఇంకోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యక్తులకు ఇటువంటి పదవులు పిలిచి అప్పచెప్పి రాష్ట్రం మీద విడిచిపెట్టడం కాదు, వాళ్ళను కంట్రోల్లో పెట్టుకున్నప్పుడే ఖచ్చితంగా ఇట్లాంటి పదవులకు అవకాశాలన్నిటి ఇవ్వాలి. వార్డు మెంబర్లు కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న కౌశిక్ రెడ్డిని ఈరోజు ఎమ్మెల్సీగా తీసుకొచ్చి పెట్టింది మీరే. కాబట్టి ఆయన ట్రిప్పులో పెట్టుకొని ఇంకొకసారి కులాల వైజ్గా మతాల వైజ్గా పోవద్దని చెప్తా ఉన్నాము. మేము పార్టీలకు అతీతంగా ఏ పార్టీలు ఉన్నాలో ఆ పార్టీలలో చేసుకుంటా ఉన్నాము. కాబట్టి ముదిరాజులను ఇట్లా విమర్శించడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు.